అమలాపురం గడియార స్తంభం పేరు వింటేనే ఓ గౌరవం, ఓ గర్వం. 1957లో శిలాఖండం, 1959లో రాష్ట్ర మంత్రి డి సంజీవయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరణ. 40 అడుగుల ఎత్తు, చతురస్రం ఆకృతి, 4 వైపులా గడియారాల స్వరం. అది కేవలం టవర్ కాదు, మన కోనసీమ గుండె చప్పుడు. సమయం చెప్పింది, ఉద్యమాలకు సాక్ష్యమైంది, ప్రజా సమావేశాలకు ఆధారమయ్యింది. 40 ఏళ్లకు పైగా సేవ చేసిన ఈ గడియార స్తంభం మరామత్తులు లేక క్షీణించి 2018లో కూల్చివేయబడింది. ఇప్పుడు కొత్త గడియార స్తంభం రూపుదిద్దుకుంది. కానీ బాధ ఏమిటంటే ఈ చారిత్రక గడియార స్తంభానికి వేరే పేర్లు పెట్టి ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. అలా చేయడమంటే మన కోనసీమ గౌరవాన్ని అవమానించడం. దయచేసి అటువంటి పని చేయవద్దు. మన చరిత్రను కాపాడుకుందాం, మన వారసత్వాన్ని గౌరవిద్దాం. గుర్తుంచుకోండి, అమలాపురం గడియార స్తంభం అంటే టైం సింబల్ కాదు, మన ప్రైడ్ సింబల్, మన ఐడెంటిటీ.